ఈ వ్యక్తి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈజ్ నన్ అదర్ దాన్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి. సో ఆయన సూపర్ స్టార్ అయ్యాక అందరం అబ్బా సూపర్ సూపర్ అని అనుకుంటున్నాం, కానీ ఆయన లైఫ్లో ఇనీషియల్గా కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి ఇన్సల్ట్స్ ఫేస్ చేశారో మనం మాట్లాడుకుందాం. అందులో ఒక దాని గురించి ఇప్పుడు ప్రెజెంట్. షూర్. సో ఆయన అప్పుడు ఒక 3-4 సినిమాలు చేశారు. చేసిన తర్వాత ఒక ప్రొడక్షన్ మేనేజరు ఒక వైట్ అంబాసిడర్ కార్లో చెన్నైలో ఉన్న చిన్న ఇంట్లో ఉండగా, ఎవరు రజనీకాంత్ గారు ఒక చిన్న ఇంట్లో ఉండగా ప్రొడక్షన్ మేనేజరు వస్తారనమాట. వచ్చి అంటారు, రజనీకాంత్ గారు మీరు మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, దాంట్లో యాక్ట్ చేయాలి, హీరోగా కాదు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, యాక్ట్ చేయాలంటారు. ఓకే సార్ అంటారు. రెమ్యూనరేషన్ ఈయన 10,000 అడుగుతారు, రజనీకాంత్ గారు 10,000 అడుగుతారు. ఈయన చివరికి ఫైనల్గా 6,000కి ఫిక్స్ చేస్తారు. 6,000కి ఫిక్స్ చేసిన తర్వాత సార్ అడ్వాన్స్ కొంచెం ఇప్పించండి సార్ అంటారు అనమాట. ఎంత కావాలంటే ఒక 1,000 రూపాయలు. సరే సార్ మీరు రేపు ఏవిఎం స్టూడియోస్కి వచ్చేయండి, మన షూట్ అయిపోగానే షూట్ స్టార్ట్ చేసే ముందు ఇస్తా అంటారు అనమాట. సరే అంటారు. రేపు పొద్దున మీరు 7ంటికి రెడీగా ఉండండి రజనీకాంత్ గారు, కార్ వస్తుంది, మిమ్మల్ని కార్లో తీసుకెళ్తామంటారు. 7 అవుతుంది, 8 అవుతుంది, 9:30 వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఫైనల్గా కార్ వస్తుంది. 2.5 గంటలు వెయిట్ చేసిన తర్వాత సరే షూటింగ్కి వెళ్తారు. షూటింగ్కి వెళ్ళి మేకప్ వేసే టైంలో రజనీకాంత్ గారు అంటారు, సార్ నాకు అడ్వాన్స్ డబ్బులు ఇస్తా అన్నారు, 1,000 రూపాయలు ఇవ్వలేదు అంటారు. అంటే అరే బాబు ఇస్తానయ్యా, ఒకసారి షూట్ కంప్లీట్ అవనంటే కాదు సార్ నాకు డబ్బులు ఇస్తేనే నేను షూటింగ్ మొదలు పెడతాను, మేకప్ వేసుకుంటాను అంటే ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేయాలో అర్థం కాక ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి, సార్ ఈ రజనీకాంత్ డబ్బులు ఇస్తే తప్ప యాక్ట్ చేయను అంటున్నాడు సార్, మీరు ఒకసారి రండి సార్ అంటే ఆ ప్రొడ్యూసరు ఫాస్ట్గా అంబాసిడర్ కార్లో వచ్చి డోర్ తీసుకొని, ఏ రజనీకాంత్ ఏమనుకుంటున్నావు, 3-4 సినిమాలు చేసావు, అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నావా, పెద్ద హీరోగా ఫీల్ అవుతున్నావు ఏంటి, నీకు క్యారెక్టర్ లేదు ఏం లేదు పో అంటాడు. సార్ నేనేం తప్పు చేశాను సార్, నేను ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను, ఎప్పుడైతే సినిమాకి చేసే ముందు నేను డబ్బులు అడుగుతున్నాను, నాకు అది అవసరం సార్ అంటే, నీకేమీ లేదు, క్యారెక్టర్ లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు కనపడకు అంటాడు. సార్ కనీసం నన్ను కార్లో దింపండి సార్ ఇంటికి అంటే, కార్ లేదు ఏం లేదు, నువ్వు నడుచుకుంటూ పో, నువ్వు నాకు కనపడకపో అంటాడు. ఒక్కసారి ఈయన షాక్లోకి వెళ్ళిపోతారు, ఒక్క మాట కూడా మాట్లాడలేడు. సరే అలాగే బాధతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ 3-4 సినిమాలు చేశారు కదా, కొంతమంది గుర్తుపడుతూ ఉంటారు. సార్ మీరేంటి సార్ నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఎందుకు ఆయన కొంచెం బాధగా ఫీల్ అవుతారనమాట. అందరూ అనుకుంటే అప్పుడు అనుకుంటారు, ఇదే కోడంబాకం ఏరియాలో ఇదే ఏవిఎం స్టూడియోస్లో నన్ను ఏ ఫ్లోర్లో అవమానించారో ఇదే ఫ్లోర్లో నేను సొల్యూషన్ చెప్తాను అని చెప్పేసి అంటారనమాట. అనుకున్నదే తడవుగా 2 ఏళ్ళు ఇటాలియన్ వైట్ ఫియట్ కారు కొంటారు. 4.5 లక్షలు అప్పట్లో కారు కొని, అతని ఒక మేనేజర్ ఉంటారు, అంటే ఫ్రెండ్ అడుగుతారు, మురళి గారు నాకు డ్రైవర్ కావాలి అంటే కొంతమంది డ్రైవర్స్ని తీసుకొస్తారనమాట. ఫారెన్ కార్కి ఫారెన్ డ్రైవర్ కావాలి, ఇండియన్ డ్రైవర్ కాదు అని చెప్పంటే ఈయన తెలిసిన అతను ఉన్నాడు, ఆంగ్లో ఇండియన్, అతని పేరు రాబిన్సన్. 6 అడుగులు ఎత్తు, దృఢంగా ఉంటారనమాట. ఆయన వస్తారు ముందుకి, సూపర్ పద అని చెప్పేసి ఆయనకు ఒక డ్రైవర్ డ్రెస్, బెల్ట్, షూస్, క్యాప్ మొత్తం సెట్ చేస్తారనమాట. తర్వాత రోజు పదరా ఏవిఎం స్టూడియోస్కి అంటే ఆ కోడంబాకం ఏరియాలో ఏవిఎం స్టూడియోస్లో కారు వస్తుంటే ఆ సెట్లోకి వెళ్తుంటే ఫాస్ట్గా వస్తున్న కారు చూసి అందరూ షాక్ అయిపోతారు. అరే ఏముందిరా కారు, అలా షాక్ అయిపోయి చూస్తుంటారు. అందులో నుంచి ఫస్ట్ డ్రైవర్ బయటకు దిగి ఇటువైపు వచ్చి రజనీకాంత్ గారు డోర్ పట్టుకొని వంగి క్యాప్ తీసి దిగండి సార్ అంటే కళ్ళజోడు పెట్టుకొని అలాగ స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ ప్రొడ్యూసర్ ఉంటారు కదా, వీళ్ళకి ఎవరో తెలీదు, ఎవరో గవర్నర్ వస్తున్నాడేమో అనుకుంటారు అనమాట. ఏందిరా బాబు ఈ బిల్డప్ అని అంటే, ఎవరయ్యా అతను అంటే, సార్ రజనీకాంత్ సార్ అంటే. రజనీకాంత్ గారి నడక గురించి స్టైల్ గురించి మనం చెప్పుకోగలమండి, టీవీ గురించి. అలా నడుచుకుంటూ వస్తూ కళ్ళజోడిని ఇలా తీసి నవ్వుతే ఒక్కసారి ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి అంటే ఆలోచించుకోండి. అంటే తను ఆ రోజు అనుకుని ఉంటాడు, అరే నేను లైఫ్లో బిగ్గెస్ట్ తప్పు చేశానురా అనే మదన పడిపోయి లోపల ఒక వాల్కెనో పేలిపోయి ఉంటుంది. ఇది నాకు గుర్తొచ్చినప్పుడు నాకు వెంటనే ఎలై తలపతి గారు విజయ్ ఉన్నారు కదా, ఆయన ఒక డైలాగ్ చెప్తారు అనమాట, కిల్ దెమ్ విత్ యువర్ సక్సెస్,
బరీ దెమ్ విత్ యువర్ స్మైల్. నువ్వు నీ సక్సెస్తో నువ్వు చంపేయి, నీ నవ్వుతో వాళ్ళని పూడ్చేయి. అది చూస్తే అంతే అనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు రజనీకాంత్ గారు, ఒక్క మాట కూడా. ఆయన సక్సెస్ అయ్యి ఆ సక్సెస్తో సమాధానం చెప్పారు. ఆయన ఎదురుపడచ్చు, ఒక మాట అనేయచ్చు. ఒక గుడ్ రివెంజ్కి మనం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయక్కర్లా, మన సక్సెస్సే వాళ్ళకి చెప్పు దెబ్బ. ఎస్ సార్, ఇక్కడ ఒక డౌట్ అడుగుతారు, శ్రవణ్ గారు అందరూ మరి సక్సెస్ అవుతారా? మరి సక్సెస్ అవ్వాలి అంటే ఏదో ఒక క్వాలిటీస్ ఉండాలిగా. అవును. దీనికి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క మనిషికి ఒక విజన్ అనేది ఉండాలి. అది అందరికీ తెలుసు విజన్. దానికి ఉండడానికి మన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఇప్పుడు రజనీకాంత్ గారు అందరికన్నా అందమైన హీరో కాదు, అవును, అందరికన్నా డాన్స్ బాగా చేసే హీరో కాదు, కానీ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు? సో ఒకరు సక్సెస్ అవ్వడానికి నీకు అన్ని రకాల క్వాలిటీస్ అక్కర్లా. మనం ఒక గోల్ పెట్టుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను అచీవ్ చేయాలి. ఆ రోజు ఆయన అదే అనుకుని ఉంటారు, అవును, నేను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఆ డిసిప్లైన్, ఆ హార్డ్ వర్క్, ఆ కన్సిస్టెన్సీ, ఆ యాటిట్యూడ్, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని సక్సెస్గా చేస్తాయి.